తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడి రాశి ఫలాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఈ పరాభవనామ సంవత్సరంలో కన్యా రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? ఉత్తరత్రయపాదం హస్త చిత్తార్థం కన్య అంటారు. ఇందులో ఆశాజనకంగా కనిపిస్తూ ఉంటుంది, కానీ మళ్ళీ ఆశతో ఉండటమే జరుగుతుంది. అంటే హస్త చిత్తార్థం కన్య అనేటువంటిప్పటికి ఇందులో కర్మ ప్రార్థం ఏంటి అంటే, హస్త అనేటువంటిది చంద్ర నక్షత్రం, చిత్త అనేటువంటిది కుజ నక్షత్రం, కన్యకి బుధుడు అధిపతి. ఇందులో ఒక కుజుడు మాత్రమే గురువుకి అనుకూలంగా ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా బృహస్పతికి ప్రతికూల వాతావరణంలోనే ఉన్నారు. అలానే చంద్రుడు బుధుడు అనుకుంటే, లాస్ట్ టైం మనం ఒక విషయం గురించి చెప్పుకున్నప్పుడు గంగని చూస్తే గౌరికి మంట అన్నట్టుగా, బుధుడులోనే ఈ చంద్ర నక్షత్రం కూడా ఉండటం వలన కన్యలో ఈ బుధుడు ఎవరి మాట వినాలో అర్థం కాదు. చంద్రుడి గురించి ఆలోచిస్తే బృహస్పతి నుంచి ప్రమాదం, బృహస్పతి నుంచి కూడా ఆలోచిస్తే చంద్రుడు ఇంట్లో ఉన్నాడు, ఇంటికి నిప్పి పెడతాడు. అందుకని వీళ్ళు పాపం ఇంట బయట కూడా ఒక రకంగా ఎవరికి ఏం చెప్పుకోలేక మానసికంగా ఇబ్బందులు పడతారు. కొన్ని రకాలటువంటి సమస్యలు కూడా వీళ్ళకి ఉత్పన్నమవుతుంటే వీళ్ళకి పుట్టేటువంటి సంతానం ద్వారా వీళ్ళు ఇబ్బందులు పడతారండి. ఈ కన్యా రాశికి సంబంధించి వాళ్ళకు పుట్టేటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో ఆ సంతానం నుంచి వీళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ఒక మోస్తరు ఎక్కువగానే ఉంటుంది. అది ఆ పిల్లలు చేసే కొన్ని ప్రవర్తనల వలన పరువు పోవటాలు కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి కన్యా రాశి వారికి ఉంటుంది. స్వతసిద్ధంగా వీరు ఎప్పుడూ కూడా ఎవరి యొక్క నాశనాన్ని కోరుకోరు. కన్యా రాశిలో గొప్పతనం అది. నేను బాగుంటే చాలు, నువ్వు ఎలా అయినా ఉండు, నువ్వు నాశనం అయిపోని చెప్పరు. నువ్వు ఎలా అయినా ఉండు, నేను బాగుంటే చాలు, నిన్ను నేను నమ్మా కదా, నువ్వు నువ్వు 100 రూపాయలు సంపాదించు, నాకు ఒక 70 రూపాయలు ఇవ్వు, 30 రూపాయలు ఇద్దరు సరసగా తీసుకుందాం. వాళ్ళు చెప్పే మాటలు చాలా తీయగా నవ్వుతూ ఉంటాయి కాబట్టి అవతల వ్యక్తి కూడా దానికి సిద్ధపడతాడు. అలాగే ఏదైనా విషయం వస్తే వీళ్ళు కాపాడతారు, మళ్ళీ తోడుంటారు, అన్నిట్లకి ఇదమిద్దంగా ఉంటుంటుంది. కానీ పరాభవం అనేటువంటిది బృహస్పతి యొక్క ప్రభావం కుజుడు నిలబడి ఉండబట్టి ఈ కన్యారాశి వారు సరి ఒక నిర్ణయం ఏది తీసుకోలేరు. ఎందువలన ఒక నిర్ణయం తీసుకుంటే చంద్రుడికి నచ్చుతుంది, బృహస్పతికి నచ్చదు. ఒక నిర్ణయం తీసుకుంటే ఆయనకి నచ్చుతుంది, ఈయనకి నచ్చదు. వీటి కర్మ ప్రార్థం ఏంటంటే చంద్రుడు బృహస్పతి ఇద్దరు కూడా బుధుడికి తండ్రి సమానులే, ఇద్దరు బుధుడికి తండ్రి సమానులే. కానీ ఏ నిర్ణయం తీసుకుంటే ఎటువంటి కర్మ అనుభవించవలసి వస్తుందో తెలీదు. ఒకళ్ళేమో జన్మ తండ్రి, ఒకళ్ళు సవిత తండ్రి. కర్మ ప్రారంభం అంటారు దీన్ని. ఈ రకంగా నిజంగా కూడా ఇంటా బయట కూడా ఒక మనిషికి వివాహమై భార్య వెళ్ళిపోయి ఇంకొక వివాహం అయ్యి మొదటి భార్యకు ఒక సంతానం ఉంది, రెండో భార్యకి సంతానం కలిగితే మొదటి భార్య యొక్క పిల్లవాడి పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక మోస్తరి పర్ల. అదే కర్మ ప్రార్థం వివాహమై సంతానం కలిగి భర్త చనిపోయి ఆ అమ్మాయి ఇంకొక వివాహం చేసుకుంటే వాళ్ళకి ఇంకొక పిల్లవాడు కలిగితే ఆ తండ్రి ఈ మొదటి భార్య పిల్లవాడిని ఆ తండ్రికి కొడుకే, కానీ వాడిని ఎంత శత్రుత్వంగా చూస్తాడో అలాంటి గమనమండి పాపం వాళ్ళకి. అంటే ఎవరితోనూ చెప్పుకోలేరు, పంచుకోలేరు, అలానే ఒంటరిగా కూర్చొని బాధపడను లేరు. అరకెత్తరులో పోక చెక్కలాగా పాపం కన్యారాశి వారి పరిస్థితి ఉంటూ ఉంటుంది. కర్మ ప్రారంభం అంటారు, కొన్ని అలా వచ్చేస్తాయి, మనం ఏం చేయక్కర్లా. వచ్చేసిన దాన్ని అయితే తలకాయించుకొని అనుభవించడం, లేదా అనుభవించలేకపోతే దాని నుంచి బయటపడాలి. ఒక రోజు 2 రోజులు కాదు కదండి అయిపోయింది అనుకోవడానికి. సంవత్సరాంతం దీని ప్రభావం ఉంటూ ఉంటుంది. కనుక సంవత్సరాంతం మనం దాన్ని ఓర్చుకోగలమా? కంటికి మంటికి నీరుతో అనుభవిస్తామా? కాదు. కాబట్టి మంది కన్యారాశి కదా, ఓకే బాగానే ఉంది. అసలు కన్యారాశిలో మన నక్షత్రం ఏంటి, మన లగ్నం ఏంటి, ఇప్పుడు జరిగేటువంటి గ్రహ ప్రభావం ఏంటనే విషయాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకొని తద్వారా
దానికి పరిహారాలు చేసుకొని నమస్కారం చేసుకొని నాయన నీ జోలికి రాను ఆయన జోలికి రాను, నాకు నచ్చింది నీకు నచ్చిందో వాళ్ళకి నచ్చిందో కదా, నాకు నచ్చినట్టుగా నా విధానాన్ని నేను అనుసరించుకుంటాను, నా బ్రతుకు నేను బ్రతుకుతా, నా సంతానం నుంచి నాకు సమస్యలు రావద్దు అనేటువంటి నమస్కారం చేసుకోవడం అనేటువంటిది శ్రేయదాయకమమ్మ. గురుగారు, మరి వీరు మెరుగైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారం చేసుకోవాలంటారు? పరిహారము అనేటువంటి దానికన్నా సాధ్యమైనంత వరకు విష్ణు సహస్రనామం, అంటే బుధుడికి అధిపతి నారాయణుడు కదా, కాబట్టి ఆయన్ని తలుచుకుంటూ ఇంకా ఒకవేళ కర్మ ప్రారంభం నుంచి తప్పించుకోగలిగితే ఈ రాశివారు ఏమాత్రం అవకాశం ఉన్నా పరాభవనామ సంవత్సరముచే పరాభవం లేకుండా ప్రశాంతంగా ఉండడానికి 8 రోజుల ముందే తిరుమల మహాక్షేత్రంలో అష్టలక్ష్మి మహాయాగం అనేటువంటిది చేసే సంకల్పం జరిగింది. దేవేంద్రుడు స్వర్గానికి అధిపతి, ఆయనది జ్యేష్ఠ నక్షత్రం, ఆ రోజు ఆ నక్షత్రం ఉంది. అలాగే బుధవారం బుధ అనుగ్రహం, ఇట్నుంచి చూసుకుంటూ వస్తే బృహస్పతి ఆ సమయానికి రాజుగా వస్తున్నారు. అప్పుడు వీళ్ళందరికీ కూడా అధిష్టానం ఉపేంద్రుడు అనగా శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు ఎప్పుడు సంతోషపడతాడు అంటే అమ్మవారిని మనం ఆరాధిస్తే ఆయన బాగా సంతోషపడతాడు. ఆ కారణం చేత తిరుమల శ్రీవారి యొక్క పరిసరాలలో అష్టలక్ష్మి మహాయాగం అనేటువంటిది ఈ సంకల్పం జరిగింది కనుక ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్ష పరోక్షంగా కానీ ఆ ఒక మహాకర్తులో పాల్గొనగలిగితే ఆ పరాభవము అనేటువంటి నామం నుంచి బృహస్పతి యొక్క అనుగ్రహం కలిగి ఆ శ్రీ మహావిష్ణువు తోడి ఉండి పరాభవము అనేటువంటి దాని నుంచి మనల్ని ఏమాత్రం అవకాశం దూరంగా ఉంచడానికి చాలా అవకాశం ఉంది కనుక అది దృష్టిలో ఉంచుకొని 12 రాశుల వారి కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నటువంటిదే ఈ యొక్క అష్టలక్ష్మి మహాయాగం 11వ తారీఖు మార్చి. అందరూ పాల్గొనొచ్చు కదండి, ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందే. 27 నక్షత్రాల వారు తప్పకుండా పాల్గొని తీరవలసిందే. దీనివలన వాళ్ళకి జరిగేటువంటిది ఆ రోజు నుంచే, ఎప్పుడో కాదండి, ఆ రోజు నుంచే యుగాదిలోపు రోజుకు ఒక రకమైనటువంటి ఆనందాన్ని వాళ్ళు చూడగలుగుతారు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలనమ్మా. 1,000,000 విప్పపూలతో హోమం చేస్తున్నా. అద్భుతం. మామూలుగా ఏదో 1 కిలో 10 కిలోలు కదమ్మా, 1,000,000 విప్పపూలతో ఎందుకు హోమం చేస్తున్నానంటే ఆ పరాభవన సంవత్సరం ఏ స్థాయిలో ఉందో తెలుసు కాబట్టి. విప్పపు అంటే మధుపుష్పం అంటారు, అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఆ అమ్మవారి ప్రీతికరమైన పదార్థాల్లో అమ్మవారిని సేవించి తద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో రాజుగారి యొక్క ఆశీస్సులతో క్షేమంగా ఉండాలి అని ఉద్దేశం. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.